హాయ్ అండి. యమదీపం ఎలా పెట్టాలి, ధన త్రయోదశి రోజున ఎప్పుడు వస్తుంది, ఏ టైంకి పెట్టాలి అనేది ఈ వీడియోలో చెప్తాను. వీడియో మొత్తం చూడండి. ధన త్రయోదశి రోజున యమదీపం పెడితే చాలా మంచిది. అక్టోబర్ 18వ తారీఖున ధన త్రయోదశి వచ్చింది. సాయంత్రం 6:30 నుంచి 8 గంటల లోపు పెట్టుకోవచ్చు. ఫస్ట్ కడపకు పూజ చేసుకోవాలి. కడప అంతా వాటర్తో కడుక్కొని బాగా అంతా పసుపు రాసుకొని, పచ్చగా ఉంటే లక్ష్మీదేవి ఇంట్లోకి వస్తుంది కదా, కలకలలాడుతుండాల. అలానే మనము కడప మానుకు బాగా పసుపు రాసేసుకొని పసుపు కుంకుమ బొట్లు పెట్టుకోవాలి. ఇప్పుడు కానీ మన ధన త్రయోదశి రోజు అంటే లక్ష్మి ఉద్భవించిన రోజు. అందుకనే మనము కడప మాను బాగా కలకలలాడుతూ ఉండాల. అలానే నేను బాగా పసుపు రాసుకొని బొట్లు పెట్టుకొని బియ్యం పిండితోటి రంగోలి వేసుకుంటున్నాను. ఇట్లా బియ్యం పిండితో వేసుకుంటే చాలా మంచిది. మనము రోజు వేసుకోకపోయినా కానీ ఇట్లా ప్రత్యేకంగా ఉన్న రోజులలో వేసుకోవాలి. ఇలా మనకు బియ్యం పిండితో అంత మొత్తము ముగ్గు వేసుకున్నాను. కడపకు పూలు పెట్టుకోవాలి. మనకి ఎలా వీలైతేనే అలా చేసుకోవచ్చు. కింద అంతా మనము కడపకు ముందు పసుపు రాసుకుంటున్నాను. అంత పసుపు రాసుకున్న తర్వాత ముగ్గు వేసుకున్నాను. యమదీపం పెట్టేకి కుబేర ముగ్గు వేస్తున్నాను. యమదీపం పెట్టాలంటే కుబేర ముగ్గు వేయాలి. రాని వాళ్ళు ఇలా ట్రై చేయండి. కుబేర ముగ్గు వేసుకున్న తర్వాత లోపల 4 గదులకు పసుపు వేసుకోవాలి. మధ్యలో వచ్చి కుంకుమ పెట్టుకోవాలి. ఇట్లా పసుపు వేసుకొని కుంకుమ పెట్టుకున్నాను. 2 దీపాలు తీసుకున్నాను. దీపాలకు మనము పసుపు రాసుకోవాలి. రెండు దీపాలకు పసుపు రాసుకోవాలి. పసుపు రాసుకున్న తర్వాత యమదీపానికి మనము 4 బొట్లు పెట్టుకోవాలి. మామూలుగా దీపం ఇంట్లో పెట్టుకునేది అయితే 5 పెట్టుకుంటాం కదా. ఈ యమదీపానికి 4 బొట్లు పెట్టుకోవాలి. 4 బొట్లు పెట్టుకున్నాను. దీపం పెట్టుకునే దానికి తమలపాకులు తీసుకున్నాను. 3 తమలపాకులు తీసుకోవచ్చు, 5 తీసుకోవచ్చు. నేనైతే 5 తమలపాకులు పెట్టుకుంటున్నాను. తమలపాకులు పెట్టుకున్న తర్వాత తమలపాకులకు పసుపు కుంకుమ పెట్టుకోవాలి. ఒక ప్రమిదలో అయితే ఉప్పు వేసుకొని కుంకుమ వేసుకున్నాను. కుంకుమ వేసుకున్న తర్వాత ఇంకొక ప్రమిద పెట్టి 3 ఒత్తులు పెట్టుకోవాలి. ఒకటి దక్షిణానికి, ఒకటి ఉత్తరానికి, పరమడకు ఒకటి, ఇట్లా 3 ఒత్తులు పెట్టుకొని నువ్వుల నూనె వేసుకుంటున్నాను. నెయ్యి వేసుకోవచ్చు. నూనె వేసుకున్న తర్వాత దీపానికి పూల అలంకరణ చేస్తున్నాను. పూల అలంకారం చేసిన తర్వాత మామూలుగా అగ్గిపెట్టెతోటి వెలిగించకూడదు.
మామూలుగా ఏక ఒత్తితోటి వెలిగించుకోవాలి. ఫస్ట్ ఒత్తి అయితే నేను దక్షిణానికి ఉన్న ఒత్తిని వెలిగించుకున్నాను. ఉత్తరం, పరమట ఇట్లా 3 ఒత్తులు వెలిగించుకున్నాను. దీపానికి బెల్లంగా నైవేద్యం పెట్టాను. ధూపం వేయాలి. ధూపం వేసిన తర్వాత మనకు ఎటువంటి అనారోగ్యం కానీ ఇలా ఉన్న ఈ దీపం పెట్టడం వల్ల మనకు అన్నీ పోతాయి. ఆయుష్ తక్కువ ఉన్నప్పుడు ఆయుష్ పెరుగుతుంది. అందుకని యమదీపం అంటారు. ఇట్లా యమదీపం పెట్టడం వల్ల ఇంట్లో అందరికీ ఆరోగ్యం బాగుంటుంది. దీపం పెట్టిన తర్వాత నమస్కారం చేసుకోవాలి. మా ఇంట్లో ఉండే కుటుంబానికంతా మృత్యు నుంచి కాపాడమని కోరుకుంటూ నమస్కారం చేసుకోవాలి. అక్టోబర్ 18వ తారీఖున ధన త్రయోదశి రోజున సాయంత్రము 6:30 నుంచి 8 గంటల లోపల ఈ యమదీపం పెట్టుకుంటే చాలా మంచిది. వీడియో లైక్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి.